విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయానికి విద్యుత్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గత 2 ఏళ్లుగా దుర్గగుడి యాజమాన్యం అపారావుపేటలోని పాముల కాలువ దగ్గర గల తమ సోలార్ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు 24 మెగావాట్ విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మండలికి ఉచితంగా అందిస్తోంది. ఇందుకు ప్రతిగా విద్యుత్ శాఖ వారు దేవస్థానానికి చెందిన 10 సర్వీసులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ సర్వీసులకు సంబంధించి ఒప్పందం రద్దు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఇక నుంచి కరెంటు బిల్లు కట్టి విద్యుత్ ఉపయోగించుకోవాలని చెప్పారు. అల్లూరి జిల్లాలో కూనవరం తహసీల్దార్ కార్యాలయం దగ్గర పోలవరం నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. అధికారుల నిర్లక్ష్యంతో పోలవరం నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని, అర్హుల లిస్టులో గ్రామస్తుల పేర్లు అధికారులు తొలగించారంటూ నిరసనకు దిగారు. R&R లిస్టులో పేర్లు నమోదు చేయకుండా అన్యాయం చేశారంటూ రోడ్డు మీద బైఠాయించారు. స్థానికంగా ఉంటున్న వాళ్ల పేర్లు కాకుండా అసలు ఊరే కాని వాళ్ల పేర్లు R&R లిస్టులో రావడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. గతంలో చేసినటువంటి పోలవరం నిర్వాసితుల జాబితాలో అన్నింటిలోని 164 పీడిఎఫ్లో కూడా మా ఎలిజిబుల్ లిస్ట్ లో మా అప్రూవ్ చేశారు. PO గారు, MRO గారు, VRO గారు గ్రామసభ పెట్టి అందులో మీ అప్రూవ్ అయినాయమ్మా, మీ పేర్లు ఇదే ఫైనల్, మీకు వస్తాయని చెప్పారు. కానీ నిన్న వచ్చినటువంటి లిస్టులో ఏ విధంగా చేశారో మాకైతే తెలియదు. మా ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని 24 పీడిఎఫ్లు తీసివేసి, అప్రూవల్ అయిన వాటిని కూడా తీసివేసి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారి పేర్లు పెట్టడం జరిగింది. మాకు ఎటువంటి సమాచారం లేకుండా మా పేర్లు తీసివేయడం జరిగింది. మేము భూములు కానీ ఇల్లులు కానీ సర్వస్వం పోలవరానికి మేము త్యాగం చేస్తుంటే మాకు న్యాయం చేయాల్సింది పోయి మాకు అన్యాయం చేస్తున్నారు. మాకు తక్షణమే PO గారు